హలో అండి, నమస్తే. నేను మాధవి. వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి ఛానల్. ఈవేళ మద్దూరు వడ తయారీ విధానం ఎలాగో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1 కప్పు మైదా పిండి అండి, 1 కప్పు బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటాం కదా అది, 1 కప్పు వరిపిండి, సరిపడా సాల్ట్, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేయించుకుని పొడి చేసుకున్న ముక్కలు, అల్లం ముక్కలు, 4 స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, 2 స్పూన్లు కొత్తిమీర తరుగు, 2 స్పూన్ల కరివేపాకు తరుగు. ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం పిండినంతాను. ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి, కాసి చల్లార్చిన నూనె 3 టేబుల్ స్పూన్లు. ఈ నూనె వేయటం వల్ల ఏంటంటే గుల్లగా వస్తాయండి వాళ్ళు. ఒకసారి బాగా కలిపేసుకుందామండి పిండి అంతాను. పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటా ఉండలు కట్టేలాగా చేసుకోవాలి. పిండిని అంతటిని ఇలా కలుపుకున్నానండి. దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా కలుపుకున్న దాన్ని చిన్న ముద్దలుగా చేసుకుని వాళ్ళ కింద చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటూనేనండి. చేతులకు నూనె రాసుకుంటా చిన్న వాళ్ళ కింద ఒత్తుకోవాలి, సైజు ఉండలు చేసుకోవాలి. ఇవన్నీ మందంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న దాన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటానండి. ఇంతేనండి. అన్నీ చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా ఉండలు చేసుకుంటాం. ఇలాగా అప్పడంలాగా ఒత్తుకుంటాం, నూనెలో వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటామే. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా బాగుంటుందండి. వడ ట్రై చేస్తే చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. దీంట్లో స్పెషల్ ఏంటంటే మైదా పిండి అండి. మైదా పిండితో చేస్తేనే ఇవి వడలు అనేవి బాగా వస్తాయి. అలాగే ఏరుశనగ పలుకులు, ఇవి 2 వీటికి ఈ వడలకి టేస్ట్ అండి. ఈ వడ నేను ఫస్ట్ టైం అయితే మా అమ్మాయి దగ్గరికి వెళ్ళానండి, కూర్గు పెద్ద అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు. అప్పుడు రోడ్ సైడ్ మద్దూరులోనే రోడ్ సైడ్ పక్కన షాప్ ఉంటే ఆ షాప్లో టేస్ట్ చేశాను అనమాట. టేస్ట్ ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. కలర్ రావాలండి, అప్పుడే వడ క్రిస్పీగా బాగుంటుంది. మద్దూరు వడ రెడీ అండి. ఇవ్వండి, దీన్ని మీరు టమాటా కచప్తో తినొచ్చు, చిల్లీ సాస్తో తినొచ్చు, లేదంటే చట్నీతో కూడా తినొచ్చు. అసలు ఏమీ లేకపోయినా ఉత్తిదాన్ని తినేయచ్చు అండి. చాలా కమ్మగా ఉంటుంది నోటికి. ఆయిల్ కూడా ఎక్కువ లాగవండి ఇది, కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ని.